జీవితంలో మీకు ఇలాంటి వారు చాలా మంది కనపడతారు. ఏదేదో అంటూ ఉంటారు, ఆలోచిస్తుంటారు, వారితో వారే మాట్లాడుకుంటారు. అది ఏమిటంటే, నేను ఈ వ్యక్తిలాగా అవ్వాలి అనుకుంటున్నాను అని. మంచిదే, వేరే వారి దగ్గర నుంచి ప్రేరణ పొందటం తప్పే కాదు. కానీ కొన్నిసార్లు ఈ ప్రేరణ అనేది వెనకబడుతుంది. ఆ విధంగా మనం ఆ వ్యక్తిని అనుసరించడం మొదలవుతుంది. ఇక అక్కడే ఆగిపోతుంది మనలోని అభివృద్ధి. మీరే చూడండి, ఈ ప్రపంచంలో ఎన్నో రంగుల పుష్పాలు ఉంటాయి. కానీ అవి ఎప్పుడూ ఇతర పుష్పాలను అనుకరించవు, వాటి రంగును అనుకరించవు, అలాగే వాటి సుగంధాన్ని అనుకరించవు. ఇక మనం మాత్రం ఎందుకు చేయాలి? ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగే ఉంటుంది. దానిని బయట పెట్టడానికి కూడా మన దగ్గరే సరైన సమయం ఉంటుంది. కానీ కొంతమంది ఆ ప్రతిభను పెంచుకోకుండా వేరొకరిగా మారటానికి ఆ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఎలా అంటే, ఒకరిని అనుకరిస్తూ. ఈ విధంగా చేయకండి. సమయాన్ని ఉపయోగించుకోండి మీ సొంత ఉనికిని పెంచుకోవడానికి. ఎందుకు అంటే, ఒకరికి నీడలా ఉండటం కన్నా మీరు ఒకరికి ప్రేరణగా మారండి, అదే మంచిది. రాధా కృష్ణ.